అన్ని విషయాలను భార్యతో పంచుకునే భర్త కొన్నింటిని మాత్రం ఆమెకు అస్సలు తెలియనివ్వడు. పొద్దంతా ప్రేమగా మెలిగే భార్య రాత్రిపూట ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటుంది. మాజీ భాగస్వామితో మళ్లీ టచ్ లోకి వచ్చేవారు కొందరైతే ఆఫీస్ కొలీగ్స్ తో రాసుకు పూసుకు తిరిగేవారు మరికొందరు. ఇలా భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉండటమే మైక్రో చీటింగ్. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు, భావోద్వేగాల పరంగా మోసపూరితంగానూ కనిపించదు. కానీ ఈ తరహా చిన్న చిన్న మోసాలు ఇప్పుడు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి, ఎన్నో కాపురాలను కూలుస్తున్నాయి. నిజానికి ఇలాంటి వాళ్ళంతా తాము హద్దు దాటుతున్నామని గ్రహించడం లేదని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి చెడు ఉద్దేశాలు కూడా ఉండవని అంటున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతింటున్నాయి, దీర్ఘకాలంలో విడాకులకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఏ విషయాలు మైక్రో చీటింగ్స్ కిందికి వస్తాయో మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే మైక్రో చీటింగ్ ప్రవర్తన వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా భావోద్వేగపరమైన ఇబ్బందులను ఆడవాళ్లే ఎక్కువగా అనుభవించవచ్చని వెల్లడిస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. చివరిగా మొక్కై వంగనిదే మానై వంగున అనే సామెత పెద్దలకు వర్తిస్తుంది. మైక్రో చీటింగ్స్ చేస్తున్న వారిని మొదట్లోనే గుర్తించాలి. చిన్న చిన్నగా మోసం చేయడం మొదలైనప్పుడే వారి ఆగడాలను అరికట్టాలి. అప్పుడే బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి.